వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని బ్రోకలీన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి. ఈ బ్రోకలీన్ మనకి మార్కెట్లో అరుదుగా దొరుకుతుంది. ఇది దొరికే సమయంలో దీన్ని ఎక్కువగా తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉండడం వలన ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ముందుగా ఈ బ్రోకలీని ఇలాగ పీసెస్లా కట్ చేసుకుంటామండి. ఇలా కట్ చేసుకున్నాక దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తాము. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాము. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వేడి చేసుకున్న హాట్ వాటర్ని దీంట్లో వేస్తాము. ఎందుకంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియాస్ ఏమన్నా ఉంటే మనకి చనిపోతాయండి. పురుగులు కట్ట ఏమన్నా ఉన్నా కూడా మనకి చనిపోయి ఫ్రెష్గా రెడీ అవుతుంది. సో దీన్ని కాసేపు ఒక 2 minutes వదిలేయాలి అలాగా హాట్ వాటర్లోని. ఇప్పుడు మనము ఈ కర్రీకి కావాల్సింది 2 onions తీసుకుంటాము. అలాగే 2 chillies కూడా తీసుకొని పొడవుగా కట్ చేసుకొని చిల్లీస్ సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుంటాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ నువ్వుపప్పు, అలాగే 1 స్పూన్ పుట్నాలు వేపించిన పప్పు తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనము ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటాము. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేయించుకుంటాము. ఈ ఆనియన్స్ కూడా మనకి బాగా బ్రౌనిష్ రంగులోకి వేగాలండి. ఈ బ్రోకలీన్లోని తినడం వల్ల మనకి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందండి ఇది బాగా. అలాగే క్యాన్సర్స్ని నిరోధించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో విటమిన్స్ మినరల్స్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఇది స్కిన్కి హార్ట్కి అలాగే డయాబెటిక్ పేషెంట్ల వారికి కూడా ఇది మంచి ఉపయోగకరమైన వెజిటేబుల్గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనము ఆల్రెడీ సోక్ పెట్టుకున్న హాట్ వాటర్లో ఈ బ్రోకలీన్ పీసెస్ని ఫిల్టర్ చేసుకుందాము. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోవాలండి. అంటే దీన్ని ఏమీ చేతులతో పిండనవసరం లేదు. జస్ట్ ఆ ఫిల్టర్ దాంట్లో వేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా కిందకి దిగిపోతుంది. సో నాకు ఫస్ట్ పెట్టిన ఫిల్టర్ది సరిపోలేదు. సో అందుకే నేను పెద్ద తీసుకున్నా మళ్ళీ. సో దాంట్లో వేసి కింద ఒక గిన్నె పెడితే వాటర్ మొత్తం దీంట్లోది దిగిపోతుందండి. ఒక 2 minutes అట్లా ఉంచేస్తే సో ఇలాగా పక్కన పెట్టుకున్నాం కదండి. ఈలోగా మనము ఆనియన్స్ వేగినాయో లేదో చూద్దాము. సో ఆనియన్స్ కొంచెం వేగినాయి, కొంచెం బ్రౌనిష్ రంగులోకి వచ్చాక మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయే వరకు కూడా వేయించుకోవాలండి. సో మనకి మొత్తం కూడా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మనకి బాగా వేగినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టుకున్న బ్రోకలీన్ పీసెస్ని దీంట్లో వేసేసుకుందాము. వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బ్రోకలీని ఎక్కువ కీటో డైట్ ఉన్నవారు యూజ్ చేస్తారండి. ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరగకుండా ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఇలాంటి ఫుడ్ మనకి కీటో డైట్లో ఉన్నవారికి చాలా ఉపయోగము. పన్నీరు, బ్రోకలీను ఇలా కొన్ని రకాల వెజిటేబుల్స్ ఇవన్నీ బాగా యూజ్ చేస్తారు. సో ఇలా మూత పెట్టేసి మగ్గిన తర్వాత చూసారా మొత్తం మగ్గింది. ఒక 2 minutes మనము మూత పెట్టేసి వదిలేసాము. సో మొత్తం కూడా బ్రోకలీన్ పీసెస్ కూడా మనకి ఇది ఉడికింది అని తెలియాలంటే గరిటెతో ఇలా స్మాష్ చేస్తే అది పీసెస్ లాగా విడిపోయింది అనుకోండి.
మనకి బ్రోకలీ మొత్తం కుక్ అయిందని అర్థము. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే కారము, అలాగే ధనియా పౌడర్, మసాలా పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ దాన్ని బాగా కర్రీలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటాము. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, పల్లి, పుట్నం, అలాగే నువ్వుపప్పు ఇవన్నీ పౌడర్ చేసాం కదా, పౌడర్ కూడా మొత్తం వేసేయాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా మనము ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని నాకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయండి. సో ఇప్పుడు కొబ్బరి పౌడర్ కూడా వేసాం కదండి. సో ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి. ఫ్రై, కొత్తిమీర వేసేసుకొని మనము స్టవ్ కట్టేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా. ఇది చపాతీలోకి, రసంలోకి, రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.